తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని. మీరందరూ తైలాభిషేక ప్రార్థనలకు వస్తున్నారు. మిమ్మల్ని చూస్తున్నాను. అందుకనే వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు చేతులుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరలా ఈ టీవీ పరిచయం ద్వారా మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండం 33వ అధ్యాయము 14వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. నిర్గమాకాండం పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. అందరి దగ్గర బైబిల్ ఉండాలి, పరిశుద్ధ గ్రంథాలు ఉండాలి. అందరూ కూడా ప్రతి గృహంలో దేవుని గ్రంథం ఉండాలి. ఆ గ్రంథాన్ని తీసి ప్రతిరోజు మీరు చదవాలి. కొత్తగా దేవుడు నమ్ముకునేవారైతే, మీకు ఇంతకుముందు యేసుప్రభు అంటే తెలియదు, పరిశుద్ధ గ్రంథం బైబిల్ అంటే మీకు తెలియకపోతే, మీరు పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త దగ్గర నుంచి చదవండి. ముందు మత్తయి సువార్త దగ్గర నుంచి చదివితే యేసు ప్రభు యొక్క జన్మ వృత్తాంతం అంతా మీకు అర్థమవుతుంది. యేసు ప్రభు వారు ఎన్ని అద్భుత కార్యాలు చేస్తారో, యేసు ప్రభు వారి శక్తి ఏంటో మీకు అన్ని విషయాలు తెలుస్తుంది. అప్పుడు మీరు ఆది కాండం దగ్గర నుంచి చదివితే బైబిల్ బాగా అర్థమవుతుంది. అందుకని మీరు కొత్తగా దేవుడు నమ్ముకుంటే, ఈ మధ్య కాలంలోనే ప్రభు సన్నిధికి వస్తున్నారంటే, ముందు యేసు ప్రభు వారి గురించి తెలుసుకోవాలి. యేసు ప్రభు వారి గురించి తెలుసుకుంటే ఆయన యొక్క చరిత్ర అంతా కూడా అర్థమవుతుంది. మంచిది. ఈరోజు వాగ్దానము మరి నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 33 వర్స్ 14 నేను చదువుతున్నాను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుడు మోషేకి చెప్తున్న సందర్భం ఇది. దేవాతి దేవుడు మోజెస్ అనేటువంటి ఒక మనుషుడిని దైవజనుడిగా ఎన్నిక చేసుకుని, మరి బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరికీ నాయకుడిగా నిలబెట్టి, ఫరో ముందు నిలబెట్టి, వారందరినీ బానిసత్వం నుంచి విడుదల చేసుకొచ్చాడు. వారందరినీ కూడా ఇశ్రాయేలీని నడిపించిన మహనీయుడు, గొప్ప ప్రవక్త మోషే. ఆ మోషే దేవుని సన్నిధిని ఉన్నప్పుడు, దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషే కొన్ని ప్రశ్నలు వేశాడు. ఎందుకంటే నా పరిస్థితి ఏం బాగోలేదు, నా జీవితమే చెదిరిపోయి, నేను ఐగుప్తును విడిచి పారిపోయి వచ్చాను, ఏదో ఇక్కడ జాగ్రత్తగా నిలబడ్డాను, పెళ్లి చేసుకున్నాను, పిల్లలు ఉన్నారు, నేను గొర్రెలు మేపుకుంటున్నాను, నేను జాగ్రత్తగా బ్రతుకుతూ ఉంటే నన్ను మీరు నాయకుడిగా చేస్తున్నానంటున్నావు, పైగా ఫరో ముందుకు వెళ్ళమంటున్నావు ఏంటని చాలా ప్రశ్నలు మోషే దేవుడిని అడిగాడు.
ఒకవేళ వెళ్తాను, వెళ్ళిన తర్వాత నువ్వు నాకు కనపడ్డారు, మీరు నాతో మాట్లాడారు, నాకు దేవుడు కనపడ్డాడు, దేవుడు మాట్లాడాడని నేను ఎవరికైనా చెప్తే నన్ను ఏమి నమ్ముతారు వారు? పోనీ నన్ను పంపించినప్పుడు నాతో ఎవరిని పంపిస్తున్నావో చెప్పు అని అడిగితే మోషే అడిగిన ప్రశ్నకి దేవుడు జవాబు చెప్తా ఉన్నాడు. చూడండి, పైన మనం 2-3 వచనాలు మనం చూస్తే 12వ వచనం ఒకసారి మీకు అర్థమవుతుందని నేను చెప్తా ఉన్నాను. 33వ అధ్యాయం 12వ వచనం, మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదని చెప్పితివి కదా, కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును, చిత్తగించము, ఈ జనము నీ ప్రజలే కదా నేను. అందుకు ఆయన నా సన్నిధి, ఆమేన్, నాతో ఎవరు వస్తారు? ఎవరొకరు ఉండాలి కదా. నేను ఒంటరి వాడికి వెళ్తున్నాను, నువ్వు నన్ను దర్శించేవని, నువ్వు నన్ను వాడుకుంటావని అక్కడ ఎలా తెలుస్తుంది? నా గురించి ఎవరొకరు చెప్పాలి, నా పక్కన ఎవరొకరు నీ ప్రతినిధి ఉండాలి కదా. అంటే మోషే, నా సన్నిధే నీకు ప్రతినిధిగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని సమయాల్లో దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు. కొన్ని పనుల మీద మనల్ని కొన్ని లీడర్షిప్ రోల్ చేయడానికి దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంటాడు. దైవ జ్ఞానంతో మనల్ని నింపుతూ ఉంటుంటాడు. కొన్ని సమయాలు అనుకుంటాం, నేనేంటి, మనల్ని ఎవరు గౌరవిస్తారు, మన మాట ఎవరు ఆనర్ చేస్తారు, గౌరవిస్తారు, వింటారు, నేనేంటి, నా స్థితి ఏంటి, దేనికి నేను సరిపోను కదా అని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను ఎన్నిక చేశాడు. నీ ద్వారా గొప్ప కార్యాలు ప్రభు జరిగించబోతూ ఉన్నాడు. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు అద్భుతమైన కార్యాలు నీ ద్వారా జరిగించబోతూ ఉన్నారు. మోషే గొర్రెలు మేపుకుంటున్న నన్ను నువ్వు పట్టుకున్నవేటయ్యా అంటే, లేదు, నువ్వు నాకు అవసరమై ఉన్నావు, నీవు మంచి నాయకుడిగా ఉంటావు. పైగా దేవుడిచ్చినటువంటి మాట ఏంటంటే, బాగా ఆలోచన చేయండి, మోషే ఐగుప్తులో ఉన్న ఫరోతోను మాట్లాడి ఇడిపించన్నాడు. ఫరో దగ్గరికి వెళ్ళాలి, ఫరో ముందు నిలబడాలంటే నన్ను ఆ మనుషుడు గౌరవిస్తాడా, నన్ను లెక్క చేస్తాడా అంటే, ఆ మనుషుడు నిన్ను లెక్క చేసే రీతిలో నిన్ను నేను నిలబెడుతున్నాను. ఎలా నిలబెడతావు? ఎవరైనా వస్తారా అని అడిగితే, లేదు, నా సన్నిధే నీతో వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒంటరి సమయంలో, ఒంటరిగా నలిగిపోతున్నప్పుడు, మనకి ఏ దారి లేనప్పుడు మనం అనుకుంటాం ఎవరు లేరని అనుకుంటాం, కానీ నువ్వు క్రీస్తు నందున్నావు కనుక నూతన సృష్టి అంటే బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, ఎవడైనాను క్రీస్తు నందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తం కొత్తవైన. నూతన సృష్టి అంటే దైవ సన్నిధి నీతో ఉంటుంది. ఎక్కడ ఏం మాట్లాడాలో నీ నోటిలో ఆయన మాట పెడతాడంతే. నువ్వు పైకి చిన్నగా కనపడవచ్చు, కానీ నేను అందంగా లేనే, నాకంత ఎడ్యుకేషన్ లేదు, సెక్యులర్ స్టడీ నాకు లేదు, లేకపోతే నాకంత లాంగ్వేజ్ రాదు, లేకపోతే నాకంత ఆరోగ్యవంతురాలను కాను అని అనుకుంటాం మనం. కానీ సన్నిధి మనతో ఉన్నప్పుడు ఆయనే ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయనే మనలో నుండి మాట్లాడతాడు, ఆయన సౌందర్యమే మనలో నుండి బయటకు కనబడుతుంది. అందరూ మనల్ని చూసినప్పుడు ఆయన మహిమ కనబడుతుంది. అందుకనే అందరూ నన్ను చూసినప్పుడు నిన్ను చూసిన వారి వలె నీ ఆత్మ నా మీద కుమ్మరించు అని భక్తుడు పాడుతూ ఉంటాడు. ప్రియులరా, ఈరోజు వాగ్దానము, దేవుడు నిన్ను నిలబెడతా ఉన్నాడు. నేను ఓడిపోయాను, నా జీవితంలో చాలా కోల్పోయాను, ఇంక మనసు నాకు శాంతి లేదు, నెమ్మది లేదు, నేను దేనికి పనికిరాను, అందరి ముందు అవమానం అయిపోయాను, ఇంకా నాకు బ్రతకాలని లేదు అని అనుకుంటున్నావా? నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకనే నేను బాగా గమనించు, పరిశుద్ధాత్ముడి ప్రార్థనా శక్తితో నేను దర్శిస్తున్నాడు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా నీ ముఖంలో మహిమను ప్రజలు చూడబోతున్నారు. దేవుడు మరలా నిన్ను బలముగా వాడుకోబోతూ ఉన్నాడు. మళ్ళీ తిరిగి నిన్ను నీ జీవితాన్ని చిగురింప చేయనై ఉన్నాడు. ఆత్మ నీకు తోడుండు గాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి.
స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. నా పేరు గ్లోరీ. నేను ఇక్కడికి వచ్చాక పాప పుట్టిందండి. నాకు మళ్ళీ పాపని పుడుతుందని అందరు చెప్పారు. 10 నెలలు నిండాయి కదా, మరి పాపనే ఉంటుందని స్కానింగ్లో వచ్చింది, అంతలకలు వచ్చింది. కానీ అన్న దగ్గరకు వచ్చి నేను పండిపించుకొని ఇంటికి వెళ్ళి తిని మళ్ళీ నెల స్కానింగ్ చేయించుకుంటే మళ్ళీ బాబు అని వచ్చింది. మళ్ళీ అది నమ్మలేకపోయానండి. మళ్ళీ ఆడపిల్ల ఏంటి, మరి స్కానింగ్లో మగపిల్లడు ఏంటి అని నమ్మలేకపోయానండి. కానీ డెలివరీ అయ్యాక సేమ్ మళ్ళీ అందరూ అమ్మాయి అని భయపడిచ్చారు. కానీ ఇసాకను చెప్పారు కదా ఖచ్చితంగా బాబునే పుడతారని అనుకున్నానండి. చక్కటి బాబు దేవుడు నాకు దయచేశాడండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. నా పేరు స్టెల్లా, మా ఆయన పేరు అశోకు, మాది చిల్లంకూరు గ్రామము. మేము ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేసుకోగా 3వ తైలాభిషేకం కల్లా నేను కన్సీవ్ అయ్యాను. దేవుడు మా జీవితంలో ఇంత గొప్ప ఆశ్చర్యకారం చేసిన విధానాన్ని బట్టి దేవునికి వేలాది వందనాలు. మా కోసం ప్రార్థన చేసిన ఇసాగయ్య గారికి మా నిండు వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. వీరి పేరు సుప్రియ, వారి వదిన శిరీష. వీరు లక్షనరసాపురం, ఒంగోలు జిల్లా నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వారు ఇక్కడికి వచ్చినప్పుడు మొదట వారి సోదరుడు శిరీష వారి వదిన గారు, తనకి వివాహం జరిగిన తర్వాత మొదట కుమార్తె పుట్టింది. పుట్టిన తర్వాత సుప్రియ ఇక్కడికి తైలాభిషేకానికి వచ్చి తన సోదరుడికి కుమారుడు కావాలని ఇక్కడ తైలాభిషేకంలో ప్రార్థన చేయించుకోవడం జరిగింది. చేయించుకున్న విధంగా దేవుడు వారిని దర్శించి వారి విశ్వాసం బట్టి వారి అన్నయ్యకి కుమారుని అనుగ్రహించడం జరిగిందండి. తనకి కడుపులో పేగు కూడా వాపు ఉంది, అపెండిక్స్ అవుతుందేమో అని డాక్టర్స్ చెప్పారు. కానీ దైవజనులతో ప్రార్థన చేయించుకుని వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే అది ఎటువంటి పేగు వరపు ఏమీ లేదు, అంత బాగుందని డాక్టర్స్ చెప్పడం జరిగిందండి. దేవుడు వీరి జీవితంలో చేసిన ఈ కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం.
సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. మాది వినకొండ దగ్గర నూజెండ్ల అయితే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత 9వ నెలలో కూడా వచ్చింది ఇక్కడికి. నా కూతురు వచ్చిన తర్వాత ఇసాకి గారిని ఏమని అడిగిందంటే, నాకు కొడుకు పుట్టాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే, పాస్టర్ గారు ప్రార్థన చేసి కమలాకాయ ఒళ్ళో వేసిండు. అందరూ అయితే ఎగతాళి చేశారు, నీకు పుట్టేది అమ్మాయి అన్నారు. కానీ దేవుడైతే అమ్మాయిని లేదు, శ్రేష్టమైన మగబిడ్డనే నా బిడ్డకి ఇచ్చిండు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక, నా బిడ్డ పట్ల కార్యం చేయమని. ఇది నా సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ఆజయ ఏస్మని వీరు మండలం నాయుడుపాలెం అనే గ్రామం, ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారండి. మొదటగా వీరు 15 ఫిబ్రవరి 2022వ తేదీన టీవీలో ఇసాకయ్య గారి వాక్యం చూసి ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత నూతన గృహం నిర్మించుకోవాలని దేవుడు సహాయం చేయలాగిన అయ్యగారిని అడిగి వారు ప్రార్థన చేయించుకున్నారు. అలానే దైవజనులు ప్రార్థన చేసిన విధంగా ఆ సంవత్సరంలోనే 2 కుమారులు గృహం నిర్మించడానికి దేవుడు సహాయం చేశాడు. అలానే పెద్ద కుమారుడికి వివాహం కూడా జరిగింది. వారు తర్వాత సికింద్రాబాద్ వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. ఇలా ఇల్లు కట్టడం, వివాహం జరగడం వెంటనే జరగడం వల్ల కొన్ని అప్పులు అయ్యాము, అప్పుల గురించి చింత ఉందని దైవజనులతో అడిగినప్పుడు దైవజనులు చెప్పారు, మీరు ఆ అప్పుల గురించి బాధపడొద్దు, మొదట మీ అబ్బాయికి పెళ్ళయిందన్నారు కదా, మీకు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా నీ కొడుక్కి అని అడిగారు. దైవజనులు అడిగినప్పుడు నాకు మనవడు కావాలని వారు అడిగినప్పుడు దైవజనులు నీకు దేవుడు మనవడిని ఇస్తున్నాడు, అలానే నీ అప్పులు కూడా దేవుడు తీర్చబోతున్నాడని వారికి ప్రార్థన చేసి పంపించారండి. మళ్ళీ అలానే నువ్వు దేవుడు ఈ కార్యం చేశాడని నువ్వు నీ కుటుంబంతో వచ్చి సాక్ష్యం చెప్పాలి, దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలని దైవజనులు చెప్పినప్పుడు అలాగే వచ్చి చెప్తామయ్యా అని వారు ఒప్పుకున్నారు. అయ్యగారు ప్రార్థన చేసి పంపించిన తర్వాత దేవుడు దైవజనులు ప్రార్థన ఆలకించి వారి పట్ల కృప చూపించి వారి కుమారుని అనుగ్రహించారండి. అంటే వారు కోరిన విధంగా దైవజనులు ప్రార్థన చేసిన విధంగా మనవడు పుట్టడం జరిగిందండి. మనవడు పుట్టాడు. అదేవిధంగా దైవజనులు ఏదైతే అప్పుల విషయంలో మీకు చింతొద్దు అని చెప్పారో ఆ విధంగానే వాళ్ళ అప్పులు కూడా తీరడానికి దేవుడు సహాయం చేశాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. దేవుడు ఈ కుటుంబం పట్ల చేసిన ఈ గొప్ప కార్యములను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, NTR సర్కిల్, విజయవాడ.
తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. వీరు పొట్లపాడు గ్రామం నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారి కుమార్తె ఏగమ్మ తనకి వివాహం జరిగిన తర్వాత 3 ఆడపిల్లలు పుట్టారండి. వారి మనవడి కోసం తను అడుగుతూ ఉండగా దైవజనుల దగ్గరికి ఇక్కడికి వచ్చి అభిషేకం చేయించుకొని, ఇలా నా కుమార్తెకు 3 ఆడపిల్లలు, అబ్బాయి కావాలని అయ్యగారిని అడిగినప్పుడు ఈసారి అబ్బాయి పుడతాడు పో అని ప్రార్థన చేసి పంపించారు. అలానే ప్రార్థన చేయించుకుని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిన అభిషేక నూనె తన కుమార్తెకి ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు తను విశ్వాసంతో ప్రార్థన చేసుకుని అది తీసుకున్నప్పుడు దేవుడు తన పట్ల కార్యం చేసి 3 ఆడపిల్లల తర్వాత వారికి కుమారుని అనుగ్రహించారండి. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా వారికి 3 ఆడపిల్లల తర్వాత అబ్బాయి పుట్టడం జరిగింది. దేవుడు చేసిన కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. వీరి పేరు మోహన్, మౌనిక. వీరు చిలుకలూరుపేట నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 7 సంవత్సరాలు అయిందండి. అయినా వారికి పిల్లలు లేరు. ఎన్నో హాస్పిటల్స్ అవి తిరిగారు, అయినప్పటికీ ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్తున్నారు. కానీ డాక్టర్లు అయినా కూడా గర్భఫలం రాలేనప్పుడు వారి తల్లిగారు ఇక్కడ తైలాభిషేకానికి తీసుకొని వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించారు. వారికి ఇక్కడికి వస్తూ ఉండగా తను 2వ నెలలోనే కన్సీవ్ అవ్వడం జరిగిందండి. కన్సీవ్ అయింది. తను అలాగే చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను దేవుడు వారికి అనుగ్రహించారు. పాపకి ఇప్పుడు 7 నెలలు. వారికి వివాహం జరిగిన 7 సంవత్సరాలకి దేవుడు చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను తైలాభిషేక ఆరాధనకి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకోవడం వారికి దయచేయడం జరిగింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. 2వ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. వీరి పేరు మణి. వీరి భర్త పేరు కిషోర్. వీరు ప్రకాశం జిల్లా దోనకొండ నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. దానికి వివాహం అయిన తర్వాత మొదట ఒక పాప పుట్టడం జరిగిందండి. పాప పుట్టిన 10 సంవత్సరాల వరకు మళ్ళీ వారికి పిల్లలు కలగలేదు. మధ్యలో 3 సార్లు అబార్షన్ జరిగింది. 2023 జనవరి నెలలో ఇక్కడ తైలాభిషేక ఆరాధనకు వచ్చారు. వచ్చిన తర్వాత వారు దైవజనులను అడిగారు, ఇలా ఇన్ని సంవత్సరాలు అయింది, మళ్ళీ గర్భఫలం లేదు, నాకు మగబిడ్డ కావాలని వారు దైవజనులు అడిగినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి ఫలాన్ని ఇచ్చారండి. ఫలం ఇచ్చినప్పుడు దేవుడు వారి పట్ల కృప చూపించి చక్కటి ఆరోగ్యమైన మగబిడ్డను అక్టోబర్లో జన్మించాడు. ఆ బిడ్డ వారి పట్ల దేవుడు చేసిన కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. వీరి కుమార్తె పేరు రుచిత. వీరు రుద్రవరం నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. అనురాధ గారికి 3 కుమార్తెలు. అందులో మొదటి 2 కుమార్తెలకు వివాహం జరిగింది. పెద్ద కుమార్తెకు ముందు 2 అమ్మాయిలు పుట్టారు. వారు అబ్బాయి కోసం చూస్తుండగా 2 సార్లు పాపే పుట్టడం జరిగింది. 3వసారి అబ్బాయి కావాలని ఇక్కడ తైలాభిషేక ఆరాధనకు వచ్చారు. ఇక్కడ వాక్యం చెప్పేటప్పుడు దైవజనులు మీ కోరికను మనసులో అనుకోండి అని చెప్పారు. వారు మనసులో అబ్బాయి కావాలని అనుకుంటూ ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా, వారు కోరుకున్న విధంగా దేవుడు చక్కటి ఆరోగ్యమైన కుమారుని వారికి అనుగ్రహించడం జరిగిందండి. 2 కుమార్తెలు పుట్టిన తర్వాత ఇక్కడ తైలాభిషేక ఆరాధనకు రావడాన్ని బట్టి దేవుడు వారికి కుమారుని అనుగ్రహించారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు.